మొన్నటి వరకు ఎన్నికల గొడవ, ఇప్పుడు ప్రాజెక్టుల గొడవ. తెలంగాణలో రెండు కీలక ప్రాజెక్టులపై పొలిటికల్ వార్ సాగుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను రేవంత్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కృష్ణా పరివాహక జిల్లాల్లో సాగునీటికి, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతోందని, ప్రాజెక్టును అప్పగించలేదని ప్రభుత్వం గట్టిగా బదిలిస్తోంది. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని బీఆర్ఎస్ హయాంలోనే సూత్రప్రాయంగా అంగీకరించారని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ప్రాజెక్టులపై కేంద్రం పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని, నిర్వహణను రాష్ట్రమే చూసుకుంటుందని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులను అప్పగించాకే తమ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు రెండు రాష్ట్రాలకు నాటి 50-50 నిష్పత్తి చొప్పున పంచాలని తెలంగాణ ఇంజనీర్ చీఫ్ మురళీధరన్ కృష్ణ రివర్ బోర్డుకు స్పష్టం చేశారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై ప్రోటోకాల్ పూర్తయితేనే తమ పరిధిలోని అవుట్లెట్లను అప్పగిస్తామని చెప్పారు. ప్రాజెక్టులపై కృష్ణా బోర్డుది కేవలం పర్యవేక్షక పాత్రేనని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి ఒప్పుకుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై రాజకీయ దుమారం రేగడంతో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా వివరణ ఇచ్చారు. కృష్ణా బోర్డుకు ఏ ప్రాజెక్టులను అప్పగించలేదని స్పష్టం చేశారు. ఇదివరకు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారని చెప్పారు. జనవరి 17న కేంద్రంతో జరిపిన సమావేశంలో గాని, గురువారం జరిగిన బోర్డు త్రిసభ్య భేటీలో గాని ప్రాజెక్టుల అప్పగింతకు తాము అంగీకరించలేదని తేల్చి చెప్పారు. అప్పగింతకు కొన్ని షరతులు పెట్టామని, కమిటీ నిర్ణయం ప్రకారమే నీటి విడుదల, నిర్వహణ సాగుతాయని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునేలా షరతులు పెట్టామని వివరించారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి ప్రాజెక్టును బోర్డుకు స్వాధీనం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారని రాహుల్ గుర్తు చేశారు. ఢిల్లీలో జనవరి 17న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో మేం ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నట్లు మినిట్స్ లో రికార్డ్ అయింది. వాటిని సవరించాలని 27న కేంద్రానికి లేఖ రాశాం. బోర్డు సమావేశంలోనూ ఇదే మాట చెప్పాం. 10 కాంపోనెంట్లను అప్పగించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నీరు విడుదల చేసుకుంటోంది అని రాహుల్ ఆరోపించారు. ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాత కూడా వివాదానికి తెరపడలేదు. ప్రాజెక్టును అప్పగించారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేందుకు అంగీకరించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాకు సాగునీరు, తాగునీరు అందదని, నీరు లేకపోతే కరెంటు ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. 2021లో కేంద్రం గెజెట్ ఇచ్చి ఒత్తిడి తీసుకువచ్చినా ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాకముందే ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించిందని మండిపడ్డారు. 50-50% నిష్పత్తిలో నీటి కేటాయింపులు జరిపి తమ షరతులకు అంగీకరిస్తేనే ప్రాజెక్టును అప్పగిస్తామని, ప్రభుత్వ అనుమతితోనే ఇది జరుగుతుందని అధికారులు పదే పదే చెబుతున్నారు. మరోపక్క ప్రభుత్వం ప్రాజెక్టును స్వాధీనం చేయడానికి ఒప్పుకుందని బీఆర్ఎస్ కూడా గట్టిగా అంటోంది. ఎన్నికల ముందు నీటి సెంటిమెంట్ తెరపైకి రావడం మామూలే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ముందు రోజు నాగార్జున సాగర్ డ్యాం పై ఏపీ పోలీసులు హల్చల్ చేయడం వెనుక కేసీఆర్, జగన్ల హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పార్లమెంటు ఎన్నికలు దగ్గరలో ఉండటంతో ఈసారి ప్రాజెక్టుల అప్పగింతపై వివాదం తలెత్తింది.